వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. కళాశాలలో కళాశాలలో కళలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కళలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల, నానా మనసుక ప్రయోగశాల. కళాశాలలో ఇంకా నా ఫంక్షన్లు ఇంకా వంటలు కూడానా ఇంకా ఇవాళ జరగబోయే కార్యక్రమాన్ని మీ చిరునవ్వులతోటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. స్టార్ట్ చేద్దాము. ఓకే, అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన కాలేజ్కి వచ్చినట్టు జూనియర్స్ అందరిని ఆహ్వానిస్తూ సీనియర్స్ ఈరోజు ప్రెసిడెంట్ డే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ దీనికి కోఆపరేట్ చేయండి. ప్రిన్సిపాల్ మల్లారెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, అదేవిధంగా సీనియర్ లెక్చరర్ రాముల్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్న సంబంధిత విద్యార్థులు. వారిని పుష్పగుచ్చంతో మన కళాశాలలో ఎకనామిక్స్ బోధ వారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా విద్యార్థులను కోరుతా ఉన్నాం. మరియు సార్ పేరు చెప్తే ఏంటంటే ఇంగ్లీషే గుర్తుకొస్తుంది ఫస్ట్. ఈ పాటకి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎవరో, శ్రీ ధనంజయ్ సార్. వారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా విద్యార్థులను కోరుతా ఉన్నాం.
ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. మన కళాశాలలో వృక్షశాస్త్రాన్ని బోధిస్తూ మనందరినీ సైంటిస్టులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నా మన రూపా మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మన పబ్లిక్ హెల్త్ లెక్చరర్ శ్రీ చంద్రశేఖర్ సార్ గారు వేదిక మీదకి రావాలి. చప్పట్లతో ఇంగ్లీష్ భిక్షపతి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. వచ్చిన లెక్చరర్స్ అందరికి బొకేలు అందించాలి. ఫిజిక్స్ మంగా మేడం గారిని వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నాం. మేడం మనకి డిగ్రీ వాళ్ళకి ఫిజిక్స్ బోధిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫిజిక్స్ కాశీనాథ్ సార్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నాం. హిస్టరీ లెక్చరర్ అయినటువంటి శేఖర్ సార్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నాం. మనందరి మిత్రుడు కృష్ణ కూడా రావాలి. One
అర్థమవుతుంది సాయి గౌతమ్ కాలేజ్ నెంబర్ 1గా రావాలంటే. మనము ఈ పార్టీ చేసుకున్నాక ఎంతో హ్యాపీగా ఉంది. మీరు మంచిగా చదువుకొని మన సాయి గౌతమ్ కాలేజ్కి మంచి పేరు తేవాలని, కాబట్టి మీరు మీ భవిష్యత్తుకు చక్కని బంగారు బాటలు వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్స్ కుమార్. విద్యార్థులకు మా జూనియర్స్ అందరికీ వెల్కమ్ టు ఫ్రెషర్స్ పార్టీ. నేను ఈ కాలేజ్లో 5 years నుండి ఇక్కడే చదువుతున్నాను. నేను 10th వరకు యావరేజ్ స్టూడెంట్స్. బట్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా ఇంటర్ కంప్లీట్ చేసి ఆ సాయి గౌతమ్ లేముంది తెలిపిడమే కదా వెళ్దాం. నేను ఈ కాలేజ్ వల్ల చాలా బాగుపడ్డా కానీ ఏం లాస్ కాలేదు. కాకపోతే సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ మార్క్స్ వల్ల సీరియస్గా చెప్తారేదని అడిగిన కనుక మరి సురవి శ్రీశైలం గౌడ్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, అదేవిధంగా సత్తు వెంకటరమణరెడ్డి సార్ గారు మనకు కాలేజీని స్థాపించడం జరిగిందండి. మరి అదేవిధంగా సాయి గౌతమ్ కాలేజీ గల్లీలో ఉండే అల్లంటప్ప కాలేజ్ కాదండి. రోడ్డు మీద పక్క నుండి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఏకైక కాలేజీ మన సాయి గౌతమ్ కాలేజీ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏదో గల్లీలో ఉండి ఏదో బ్యానర్లో ప్రే చేసినంత మాత్రాల ఏదో టాప్ కాలేజ్ కాలేదండి. మనకిట్లా స్థాపించిన మొదటి సంవత్సరంలోనే బొక్క సువర్ణ లక్ష్మీరెడ్డి గారు మరి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోనే మొదటి ర్యాంక్ సంపాదించింది ఆమె. అప్పుడు ఏదో మనం ఫ్లెక్సీలు వేసి మరి కాలేజీని మనం ఎక్కడికో తీసుకోవచ్చు, కానీ ఏదో వారు ఏదో చేశారు మనం ఏదో చేశారు కంటే మనలో విద్య ఎంత ఉంది, మనం కాలేజీకి ఏం చేస్తున్నాం అనేది మనకు ముఖ్యమండి ఇక్కడ. మరి అదేవిధంగా మన ప్రిన్సిపల్ సార్ గారు ఇట్లా చాలా కష్టపడి మన గుడ్ ఆఫ్టర్నూన్. వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ సార్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది నాన్ స్టాఫ్ ఉన్నారు, ఏ విధంగా మన యొక్క కాలేజ్ ముందుకు పోతుంది, ఈ టోటల్ అట్మాస్ఫియర్ ఒక ఫ్రెషర్స్ పార్టీ రోజే వారికి అర్థమైపోతుంది. కాలేజీ పరిస్థితులను వారు ఒక అంచనాకు రాగలుగుతారు. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫ్రెషర్స్ పార్టీ. నేను చాలా కాలేజీలలో కూడా అబ్జర్వ్ చేశాను. మనకు మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే ప్రిన్సిపల్ సార్, పోలీస్ సార్ గారు అటువంటి సార్ గారు మన ఇబ్రాహీంపట్నం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి పేరు సురేందర్ రెడ్డి సార్ గారు మనందరికీ సుపరిచితులు. వారికి బుక్ ఇవ్వాల్సిందిగా మన కళ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్లీ. ఏంటంటే అల్లరి చేయొద్దమ్మా, ఒక నిమిషం వినండి. ఒక మనిషి ఎదగాలంటే ఫస్ట్ ఇది వన్ ఆఫ్ ద చౌరస్తా విద్యార్థులతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో గౌరవనీయులైన సభాధ్యక్షులు మన కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మల్లారెడ్డి సార్ గారు, మనకి ఈరోజు ఈ యొక్క ఇన్స్పైర్ 2012 అనే పేరు మీద ఈ యొక్క నూతన విద్యార్థుల స్వాగత సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సైబరాబాద్ ఇబ్రాహీంపట్నం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సురేందర్ రెడ్డి సార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి మన కళాశాల అధ్యాపక బృందం, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రియమైనటువంటి విద్యార్థులు,
అందరికి కూడా ఈ యొక్క ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా శుభాకాంక్షలు. అయిపోయేటంత వరకు ఎవరితోటి కూడా పక్క వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మొట్టమొదట నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. వచ్చిన వాళ్ళను మనం ఇన్స్పైర్ చేయగలగాలి. మనకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళను మనం ఇన్స్పైర్ చేయాలి. అరే సాయి గౌతమి కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఎంత సిన్సియర్గా ఉంటారనేటటువంటి దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా ఎవరు కూడా పక్క వాళ్ళతో మాట్లాడద్దు. మళ్ళీ నేను మధ్యలో చెప్పను, ఎవరు కూడా పక్క వాళ్ళతో అస్సలు మాట్లాడద్దు. ఫోన్లు కూడా బంద్ చేయండి, ఎవరు కూడా ఫోన్లు పెట్టద్దు, ఫోన్లు క్లోజ్ చేయండి, ఎవరు మధ్యలో మాట్లాడదు. ముందుగా విద్యార్థులందరినీ, సీనియర్ స్టూడెంట్స్ని, జూనియర్ స్టూడెంట్స్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఇన్స్పైర్ 2012 అనేటటువంటి ఒక మంచి పేరు సెలెక్ట్ చేసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకనంటే కాబట్టి ఒక రకంగా మనం ఆదర్శం పొందాలంటే ఎవరి నుంచి ఆదర్శం పొందాలనేటటువంటి విషయాన్ని ముందుగా మనం నిర్ణయించుకోవాలి. ఎందుకు డ్రెస్ పోతుంది కాబట్టి. కానీ మనం ముందుగా ఒకటి నిర్ణయించుకోవాలి ఏంటంటే ఈ దశ ముఖ్యమైనటువంటి వాటికి దూరంగా ఉండి రేపటి మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన కనుక మనకుంటే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్ కనుక మనకు అనుకూలంగా కష్టపడదాం. ఇప్పుడు కష్టపడితే జీవితంలో మనం సుఖపడతాం అనేటటువంటి విషయం కనుక మనం గుర్తెరిగితే బ్యాంక్ మేనేజర్ కావాలంటే నేను ఏ రకంగా ఇప్పటి నుంచి కష్టపడాలి, లేకపోతే నేను రేపటి రోజు ఒక సివిల్స్ గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్, లేకపోతే IAS, IPS, IRS ఆఫీసర్ కావాలి, లేకపోతే మన ముందు ఆదర్శంగా నిలబడ్డటువంటి ఏసీపీ గారు సురేందర్ రెడ్డి సార్ లేక నేను నా తల్లిదండ్రులు గౌరవించే విధంగా బ్రహ్మాండంగా తయారు కావాలనుకుంటే నేను ఏ రకంగా చదివితే నేను రేపటి రోజు నేను తయారైతే ఒక ఆలోచన మన ప్రణాళికతోటి, ఒక లక్ష్యంతో, ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకొని నేను ఊరు నుంచి వచ్చినా కూడా నేను కూడా ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్కి ఎదుగుతా. నేను ఊరు నుంచి వచ్చిన ఈ ప్రాంతంలో ఊరు నుంచి చదువుకొని చాలా మంది మీకు తెలుసుండొచ్చు. దాంట్లో కొంచెం ఇష్టం కుమార్ పంజాబీ. ఎందుకంటే మన శక్తి మనకు తక్కువ తెలుసు. ఏమో నేను ఎక్కడో గురుగారు స్కూల్లో చదువుకొని వచ్చినా, లేకపోతే మేడిపల్లి హై స్కూల్లో చదువుకొని వచ్చినా నేను ఇంత పెద్ద టార్గెట్ చేస్తున్నా. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన విద్యార్థులు అనగానే సాధారణంగా ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ చేయాలి, ఆడికెళ్ళి డిగ్రీ చేయాలి, ఆడికెళ్ళి ఎక్కువ ఎడిటెడ్ కొట్టేసి బీడీ చేస్తే ఈ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ఏం ఉద్యోగాలు వస్తాయంటే కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది, లేకపోతే టీచర్ ఉద్యోగం వస్తుంది. ఈ 2 ఉద్యోగాలను దేంట్లో ఒక దాన్ని కొట్టాలని టార్గెట్ ఎక్కువ మంది పెట్టుకొని పనిచేస్తారు. కానీ ఈ ప్రాంతం నుంచి ఇదే ఇబ్రాహీంపట్నం టౌన్ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని అనేక స్కూళ్ళలో చదువుకొని నామిని వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి IAS ఆఫీసర్కి ఎదిగి ఈరోజు కోయంబత్తూరు జాయింట్ కలెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవద్దు అనేటువంటి ఆలోచన ఒకసారి మన ఇబ్రాహీంపట్నంలో ఉండి పెరిగాడు వెంకటేష్ కుటుంబ ఒక మామూలు సైకిల్ మీద బయటలో ఉండినటువంటి నామిని సత్తయ్య అనేటటువంటి వ్యక్తి కొడుకు వెంకటేష్ ఈరోజు కోయంబత్తూరు నడుచుకుంటూ పోతుంటే ఆయన కూడా సరే ఎదుర్కోవాలని అవసరం పెట్టాలని. ఎందుకంటే ఆయన చేసిన కష్టం ఇలా ఆయన కొడుకు రూపంగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి మా ఊరు నుంచి తులేకరణ్ గ్రామం నుంచి పెద్దల గ్రామం నుంచి IPS ఆఫీసర్ ఎదిగినటువంటి శివధర్ రెడ్డి గారు చాలా మంది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏసీబీ డైరెక్టర్గా ఉన్నారు. శివధర్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి చింతుల స్కూల్లో, గుంగల్ హై స్కూల్లో, మలక్పేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, అక్కడి నుంచి నాంపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకొని ఈరోజు IPS ఆఫీసర్గా IG స్థాయిలో ఈరోజు ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మన ప్రాంతం నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి, మారుమూల తులేకరణ్ గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవద్దో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆ రకంగా ఈ ప్రాంతంలో ఆకుల మేళాలను తీసుకుంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈరోజు మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గుంగల్ గ్రామం నుంచి తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గుంగల్ గ్రామంలో ఉన్నటువంటి పూణే సిటీకి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారు. ఈరోజు IRS ఆఫీసర్. అనేక మంది ప్రాంతంలో ఎవరిని తీసుకున్నా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి, మారుమూల వెనుకబడ్డ ప్రాంతాల నుంచి, గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్న పాఠశాలల ద్వారా ఎదిగి అనేక రకాలుగా ఎదిగినటువంటి వ్యక్తులు మన స్టేట్ లో 2nd ర్యాంక్ ఐసెట్ లో, అదే విధంగా ఎడ్సెట్ లో స్టేట్ 32 ర్యాంకు. అదే సంవత్సరం రైల్వేలో జాబ్ కొట్టాడు. రైల్వేలో టీసీగా చాలా కాలం పాటు పనిచేశాడు. రైల్వేలో టీసీగా పనిచేస్తూ యూనివర్సిటీలో MBA చేసి ఈ రోజు బ్యాంక్ ఆఫీసర్ గా